హాయ్ గైస్, వెల్కమ్ టు అడాబ్ ప్రీమియర్ ప్రో బిగినర్ కోర్స్. దిస్ ఈజ్ సాగర్ సైకోల్లా. మీరు ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్స్ ఇప్పటి వరకు చూడకపోయినా, అసలు ప్రీమియర్ ప్రో ఇప్పటి వరకు ఓపెన్ చేయకపోయినా, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మీరు ఎడిటింగ్ చేయాలి అంటే మీకు ఒక పీసీ ఆర్ ల్యాప్టాప్ కావాలి. కానీ దానిలో ఎలాంటి స్పెక్స్ ఉండాలి? నా దగ్గర ఉన్న సిస్టంలో అయితే 32 GB ర్యామ్, 1 TB NVMe SSD, Ryzen 7 5700X3D ప్రాసెసర్, 8 GB RX 580 గ్రాఫిక్ కార్డ్. మీ దగ్గర కూడా అంతే స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్ ఉండాలా అంటే నో. ర్యామ్ 8 GB సరిపోతుంది, SSD 512 GB సరిపోతుంది, ప్రాసెసర్ ఇంటెల్ i5 ఆర్ Ryzen 5 4500 సరిపోతుంది. గ్రాఫిక్ కార్డ్ కావాలా అంటే అది లేకుండా కూడా ప్రీమియర్ ప్రో యూజ్ చేయొచ్చు, కానీ అది ఉంటే ఇంకా ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నేను సరిపోతుంది అని ఎందుకు అంటున్నానంటే అది మినిమం కాబట్టి, అంతకన్నా తక్కువ అయితే తీసుకోకండి, వేస్ట్. ఇప్పుడు కొంతమంది మహానుభావులు గూగుల్లోకి వెళ్ళి హౌ టు రన్ ప్రీమియర్ ప్రో ఇన్ 2 GB ర్యామ్ అండ్ 4 GB ర్యామ్ ల్యాప్టాప్ ఫర్ ఫ్రీ అని కొడతారు. మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్. మీరు యూజ్ చేసే డివైస్ కి మంచి స్పెసిఫికేషన్స్ ఉంటేనే ఆ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ గా రన్ అవుద్ది. అంతా ఓకే, కానీ సాఫ్ట్వేర్స్ ఎలా అంటారా? మరి అక్కడికే వస్తున్నా. అడాబ్ సాఫ్ట్వేర్స్ అన్ని స్టూడెంట్ ప్లాన్ లో జస్ట్ 638 రూపీస్ అవైలబుల్ గా ఉంది. మీరు దాన్ని బై చేయండి. ఆ లైసెన్స్ ని మీరు 2 డివైసెస్ లో యూజ్ చేయొచ్చు. భయ్యా క్రాకర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అంటారా? ఎందుకు బ్రో, వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్ గా క్రాష్ అవుతాయి, మీరు చేసిన వర్క్ అంతా పోయే ఛాన్స్ ఉంది. స్టూడెంట్ ప్లాన్ జస్ట్ 638 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది కదా, అదే తీసుకోమని చెప్తాను. సేఫ్ ఆప్షన్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అన్ని సాఫ్ట్వేర్స్ వస్తాయి. ల్యాప్టాప్ ఓకే, సాఫ్ట్వేర్ కూడా ఓకే. ఇక స్టార్ట్ చేద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడొద్దు. అన్నిటికన్నా ముఖ్యం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. ఫస్ట్ మీరు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కానీ అది రీసెంట్స్ లో కనబడట్లేదంటే ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఫైల్స్ లో మీ ప్రాజెక్ట్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి, అది ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్. కానీ ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ని మీరు ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ని ఒక ప్లేస్లో సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే వర్క్ చేయలేం. ఎలా సేవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు ఫైల్స్లో ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని వదిలేయండి, ఏది కెలకొద్దు, అన్ని డిఫాల్ట్గా ఉంచేసేయండి. జస్ట్ అలా కిందకు వచ్చి అక్కడ ఓకే కొట్టండి. కంగ్రాచులేషన్స్ గైస్, మీరు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశారు. బట్ రియల్ గేమ్ బిగిన్స్ నౌ. ప్రీమియర్ ప్రో వర్క్ స్పేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ప్రాజెక్ట్ విండో అంటారు. మనకి మన హార్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రీమియర్ ప్రోకి ప్రాజెక్ట్ విండో అంత ఇంపార్టెంట్. మీరు ఎడిట్ చేయడానికి యూజ్ చేసే ఇమేజెస్, సౌండ్స్, మ్యూజిక్స్, వీడియోస్ అన్నీ ఇక్కడికే ఇంపోర్ట్ అవుతాయి. హౌ టు ఇంపోర్ట్ దెమ్? ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇస్తే ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్స్ లోంచి మీకు కావాల్సిన ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసేయండి. అవన్నీ డైరెక్ట్ గా ప్రీమియర్ ప్రోలోకి వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఇంకో వే కూడా ఉంది. అదేంటంటే మీరు ఫైల్ మేనేజర్లో మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి డ్రాగ్ చేసి ప్రీమియర్ ప్రోలోకి వచ్చి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ విండోలో డ్రాప్ చేయండి, డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ మీరు కింద న్యూ ఐటమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక సీక్వెన్స్ అని కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఇన్బుల్ట్ గా రెడీగా ఉన్న సీక్వెన్సెస్ అన్ని కనబడతాయి. ఓకేనా? వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. మాకు వాటిలో ఏం అర్థం కావట్లేదంటే మీకు పక్కనే సెట్టింగ్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు జస్ట్ అక్కడ రేషియోని సెలెక్ట్ చేస్తే మీకు సీక్వెన్స్ అనేది ఆ రేషియోకి తగ్గట్టు క్రియేట్ అయిపోతుంది. మీరు రీల్స్ ఆర్ షార్ట్స్ ఎడిట్ చేయాలి అనుకోండి, 1080x1920 పెట్టుకోండి. లేదు లాంగ్ వీడియోస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేయాలి అనుకోండి, 1920x1080 పెట్టుకోండి. ఇప్పుడు మనం 1920x1080 పెట్టుకుందాం. సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది. మీడియాని కూడా ప్రాజెక్ట్ విండోలోకి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు అసలు ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని ప్రాజెక్ట్ విండోలోంచి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ కనిపించే ఈ టూల్స్ ని యూజ్ చేసి మనం ఎడిటింగ్ చేస్తాం. ఈ వీడియోలో నేను అన్ని టూల్స్ చెప్పను. ఒక బిగినర్గా మీకు ఎన్ని టూల్స్ అయితే కావాలో అన్ని టూల్స్ మాత్రమే చెప్తాను. మిగతా టూల్స్ అన్ని రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఇది సెలక్షన్ టూల్. మీరు దేన్నైనా మూవ్ చేయాలన్నా కట్ చేయాలన్నా ఫస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం యూజ్ అయ్యేదే ఈ సెలక్షన్ టూల్. నెక్స్ట్ ఇది రేజర్ టూల్. ఇదేం చేసిద్ది అంటే ఒక మీడియాని పార్ట్స్ గా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలాగో చూపిస్తారండి. ఫస్ట్ మీరు కట్ చేయాలి అనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేజర్ టూల్ తీసుకోండి. రేజర్ టూల్ తీసుకున్నాక నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అవసరం లేదు కాబట్టి ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి అవసరం లేదో అక్కడ తీసుకొచ్చి ఒక కట్ వేసాను. నెక్స్ట్ ఎక్కడి వరకు అవసరం లేదో అక్కడ ఇంకో కట్ వేసాను.
ఇప్పుడు పార్ట్స్ అన్నీ డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఇది డిలీట్ అయిపోవాలనుకున్నప్పుడు ఏం చేశాను, మళ్ళీ సెలక్షన్ టూల్ తీసుకుని నాకు అక్కర్లేదు అనుకున్న పార్ట్ని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టాను, అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు జాయింట్స్ని కలిపేశాను. మీకు ఇలా లాగడం కాకుండా ఇంకో వే కూడా ఉంది. జస్ట్ మౌస్తో ఇలా క్లిక్ చేస్తే వైట్గా కనిపిస్తుంది, అప్పుడు బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మధ్యలో ఉన్న స్పేస్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ టీ అని కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసి అది స్క్రీన్లో మీకు టెక్స్ట్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏం టెక్స్ట్ కావాలో టైప్ చేయండి. టైప్ చేశారు కదా, అంతే, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు టెక్స్ట్ని క్రియేట్ చేశారు, ఓకే. కానీ మీకు ఆ ఫాంట్ నచ్చలేదు, ఆ కలర్ నచ్చలేదు, చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తారు? ఫస్ట్ మీరు ఆ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఇక్కడ మీకు మీ టెక్స్ట్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు కింద చాలా ఆప్షన్స్ విజిబుల్ అవుతాయి. అలా కిందకి వెళ్తే మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు, స్ట్రోక్ కలర్ చేంజ్ చేయొచ్చు, స్ట్రోక్ విడ్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతే, ఈ 3 టూల్స్ మీకు బిగినర్గా సరిపోతాయి. అండ్ నెక్స్ట్ స్పీడ్ అండ్ డ్యూరేషన్. మీరు చాలా వీడియోస్లో స్లో మోషన్, స్పీడ్ మోషన్ అన్నీ చూసారు కదా, అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తారండి. మీరు వీడియోని స్లో చేయాలనుకున్నా, స్పీడ్ చేయాలనుకున్నా ఫస్ట్ టైం లైన్లో ఉన్న ఆ వీడియోని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని ఒకటి కనబడుద్ది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు పాపప్ విండో వస్తుంది. ఇక్కడ మీకు 100% అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం చేంజ్ చేసే వాల్యూస్ని బట్టి స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను 50% పెట్టాను అనుకోండి, ఆ స్పీడ్ అనేది 100 నుంచి 50కి తగ్గుద్ది, అంటే 50% స్లో అవుతుంది. చూసారా వీడియో ఎంత స్లోగా ప్లే అవుతుందో? అండ్ మీరు ఎంత తగ్గించుకుంటారో అనే దాన్ని బట్టి దాని స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. నేను 50 పెట్టాను కాబట్టి 50%లో వెళ్తుంది. నేను 20 పెట్టాను అనుకోండి, 20%లో మాత్రమే వెళ్తుంది. అండ్ ఇప్పుడు స్పీడ్ మోషన్ ఎలా చేయాలి చెప్తాను చూడండి. అదే 100 ప్లేస్లో నేను 200 పెడతాను, అంటే ఆల్రెడీ 100% ఉంది, నేను దానికి ఇంకో 100% యాడ్ చేసి 200 వేసాను, అంటే ఆ వీడియో డబల్ స్పీడ్ అయింది. చూస్తున్నారు కదా, మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ కంట్రోల్స్. ఎఫెక్ట్ కంట్రోల్స్ టాపిక్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీలో చాలామంది వీడియో ఎడిటింగ్ నేర్చుకుని కెరియర్గా చేసుకోవాలి అనుకుంటారు, కానీ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు నా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తున్నాను. అండ్ ఫోటోషాప్ వచ్చి మోషన్ గ్రాఫిక్స్కి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నేర్పిస్తున్నాను. బెనిఫిట్స్గా మీకు నేను 4 ఇయర్స్గా సేవ్ చేసుకునే అసెట్స్ అన్ని మీకు ఇస్తాను. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, హై పేయింగ్ క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మేము గైడ్ చేస్తాం. అవే టెక్నిక్స్ యూస్ చేసి నేను రీసెంట్గా $300 పర్ వీడియో క్లయింట్ని క్లోజ్ చేశాను. అంటే 10 minutes వీడియోకి 24,000 పే చేస్తారు. అంతకన్నా ఎక్కువ పే చేసే క్లయింట్స్ కూడా ఉన్నారు. ఈ కోర్స్ ఫినిష్ అయ్యే లోపు మీకు కన్ఫర్మ్గా 20 to 30K ఎర్న్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. February 17th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో UPI ID పెడతాను, దానికి ఫీజు పే చేసి స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ షేర్ చేయండి. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. లేదంటే స్క్రీన్ మీద కనిపించే ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, QR పంపిస్తాను, అలా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ కంట్రోల్స్. ఎఫెక్ట్ కంట్రోల్స్లో మీకు పొజిషన్, స్కేల్, ఒపాసిటీ, రొటేషన్ ఇలాంటివి చేంజ్ చేయొచ్చు. మీరు దేనికైనా ఫస్ట్ ఎఫెక్ట్ కంట్రోల్స్ని యూస్ చేయాలి అనుకుంటే మీరు ఆ మీడియాని సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఆ వాల్యూస్ కనబడతాయి. ఇక్కడ పొజిషన్లో ఉన్న ఈ ఫస్ట్ వాల్యూ ఏమో X పొజిషన్, అంటే లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. ఇదేమో Y పొజిషన్, అంటే అప్ అండ్ డౌన్, అంటే పైకి కిందకి మూవ్ అవుతుంది. ఇక్కడున్న ఇదేమో స్కేల్, అంటే సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇదేమో రొటేషన్, రొటేట్ చేయడానికి. అండ్ ఒపాసిటీ, అంతే. ఒపాసిటీ అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ మీడియా యొక్క ట్రాన్స్పరెన్సీని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు కీ ఫ్రేమింగ్ గురించి చెప్తాను వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా యూజ్ అవుతుంది కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని టోగుల్ బటన్ అంటారు. దాని మీద క్లిక్ చేయండి, అక్కడ మీకు ఒక కీ పాయింట్ అనేది పడుతుంది. అంటే ఏంటంటే టైం లైన్ లో మీరు ఆ పొజిషన్కి వచ్చేసరికి ఇదే వాల్యూ మాకు ఉండాలి అని చెప్పి ప్రీమియర్ ప్రోని లాక్ చేయమని చెప్పినట్టు. అర్థమైందా? ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. లెఫ్ట్ లో ఈ పొజిషన్ లో పెట్టి ఇక్కడ కీ పాయింట్ పెట్టాం, అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని పొజిషన్ ని కొంచెం మూవ్ చేసి అక్కడ ఇంకో కీ పాయింట్ పెట్టాం. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్మెంట్ వచ్చింది, కనబడింది కదా, అర్థమైందా? ఓకే. X పొజిషన్ అయినా అంతే, Y పొజిషన్ అయినా అంతే, స్కేల్ అయినా అంతే, రొటేషన్ అయినా అంతే, ఒపాసిటీ కూడా అంతే. వీటన్నిటికీ కీ ఫ్రేమింగ్స్ని యూజ్ చేయొచ్చు. ఇదే ఎఫెక్ట్ కంట్రోల్స్ని ఆడియో కూడా యూజ్ చేస్తారు. సేమ్ లైక్ ఆడియోని సెలెక్ట్ చేయండి, సేమ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, కీ పాయింట్ కూడా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తారండి.
అసలు ట్రాన్సిషన్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ అంటే 2 షార్ట్స్ మధ్యలో స్మూత్ గా షిఫ్ట్ అవ్వడం, అదే ట్రాన్సిషన్. మీకు క్లారిటీగా అర్థం అవడానికి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. టైమ్ లైన్ లోకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా క్లిప్స్ తీసుకోండి, 2 యాడ్ చేసాం. ఈ మధ్యలో కరెక్ట్గా ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఈ ప్లేస్లో నేను ట్రాన్సిషన్ యాడ్ చేస్తాను. ప్రీమియర్ ప్రోలో ఆల్రెడీ చాలా ఇన్బుల్ట్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, అవే తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడ పక్కన ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే దానిలో కింద ట్రాన్సిషన్స్ అని ఉంటాయి. దానిలో ఇప్పుడు నేను ఈ ట్రాన్సిషన్ తీసుకొని డైరెక్ట్గా ఆ 2 మీడియా ఫైల్స్ మధ్యలో డ్రాప్ చేశాను. ప్లే చేస్తున్నాను చూడండి, మీకే అర్థమవుద్ది ఎలా ప్లే అవుతుంది. అర్థమైందా గైస్? మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. అంతే అనమాట. సేమ్ ఇలాగే ఇక్కడ చాలా ట్రాన్సిషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఓవర్లే ట్రాన్సిషన్స్, అంటే ఇలా ఫ్లేర్ ఎఫెక్ట్స్, ఇలాంటి ట్రాన్సిషన్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ గ్రేడింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ ఎడిటింగ్. మనం వీడియోని ఎంత అందంగా చూపించగలము అనేది ఈ కలర్ గ్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మీరు మీకు కావాల్సిన లేయర్ని టైమ్ లైన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన లూమెట్రిక్ కలర్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. బేసిక్ కరెక్షన్, క్రియేటివ్, కర్వ్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటిల్లో మనం ప్రజెంట్ బేసిక్ కరెక్షన్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మీరు లట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అంటే ఆల్రెడీ రెడీ చేసి ఉన్న కలర్ గ్రేడింగ్ ప్రీసెట్స్ అనమాట. అవి మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లట్స్ లోడ్ చేసి స్పెసిఫిక్ లుక్ ఆర్ కలర్ కరెక్షన్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది టెంపరేచర్, ఫుటేజ్ని వార్మ్ లుక్ ఆర్ కూల్ లుక్ చేయడానికి యూజ్ అవుతుంది. రైట్కి మూవ్ చేస్తే వార్మ్ లుక్ వస్తుంది, లెఫ్ట్కి మూవ్ చేస్తే కూల్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది టింట్, గ్రీన్ ఆర్ మెజెంటా కలర్ క్యాస్ట్ని కరెక్ట్ చేయడం. రైట్కి మూవ్ చేస్తే వీడియోకి మెజెంటా యాడ్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ చేస్తే వీడియోకి గ్రీన్ యాడ్ అవుతుంది. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్, వీటన్నిటిని టోన్స్ అంటారు. వీటి సెట్టింగ్స్ని బ్యాలెన్స్ చేయడం వల్ల వీడియోకి న్యాచురల్ అండ్ ప్రొఫెషనల్ లుక్ని తీసుకురావచ్చు. ఇంకా కలర్ గ్రేడింగ్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఒక బిగినర్గా నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు అని చెప్పుకోవడానికి ఈ నాలెడ్జ్ సరిపోతుంది. బట్ మీరు వీడియో ఎడిటింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్, ప్రాక్టీస్ అండ్ ఒక గైడెన్స్ అనేది తప్పకుండా అవసరం. మీకు నా కోర్స్ డీటెయిల్స్ గుర్తున్నాయి కదా. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను. కోర్స్ ఫీజు వచ్చి 10,000. ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను, అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఇన్ఫర్మేటివ్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.